శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేకం యదునందనం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశావాస్యోపనిషత్తుకి శాంతి మంత్రంగా పఠింపబడుతూ ఉన్నటువంటి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శాంతి మంత్రం యొక్క భావాన్ని మనం హృదయగతం చేసుకున్నట్లయితే మన యొక్క ఉపనిషత్ పఠనం, ఉపనిషత్తు అని అర్థం చేసుకోవటం అనే విషయం మనస్సు లగ్నం అవుతుంది. కాబట్టి ఆ అర్థం చేసుకోవటం అనే విషయం సుకరం అవుతుంది. ఎప్పుడైనా ఒక ఉన్నతమైన సామాన్య వ్యవహారం కంటే అతీతమైనటువంటి, అంటే జీవుని యొక్క జీవత్వ స్థితికి ఆ అతీతమైన స్థితిని జీవుడు పొందాలంటే చేసే ప్రయత్నానికి, ఆ విధమైనటువంటి ఆ కార్యక్రమానికి ముందు ఒక స్థిరత్వం ఏర్పడాలి. కాబట్టి శాంతి మంత్రం అన్నది తప్పనిసరి. అందులోనూ ఈ ఈశావాస్యానికి విధించబడినటువంటి శాంతి మంత్రం ఇది చాలా ఉత్తమమైంది, విశాలమైనటువంటి అర్థం కలది, సమగ్రమైంది కూడా. సమగ్రము అంటే ఉపనిషత్తులన్నీ కలిపి ఏ అర్థాన్ని బోధిస్తున్నాయో ఆ అర్థాన్ని ఈ ఒక్క మంత్రమే బోధిస్తున్నది. అంత సమర్థమైనటువంటి మంత్రం. మామూలుగా మనం ఆ మంత్రాన్ని పఠించినా అది మనకి సరి అయినటువంటి అర్థాన్ని, దారిని చూపిస్తుంది. అందులోనూ ఆ మంత్రవర్ణం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని మనం దాన్ని పఠించినట్లయితే మనకి మరింత మార్గం సుగమం అవుతుంది. ఇందులో ఎన్ని వాక్యాలు ఉన్నాయి అనేది మళ్ళీ ఒకసారి మనం పరిశీలించి చూడాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇవి ఇక్కడికి 3 వాక్యాలు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఇది 4వ వాక్యం. ఇందులో పదచ్ఛేదం కనుక చేసినట్లయితే పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ప్రతి పదార్థం, ప్రతి పదానికి అర్థం కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే అదః అది పూర్ణం, పూర్ణమైంది. ఇదం ఇది పూర్ణం, పూర్ణమైంది. అది పూర్ణమైనది, ఇది పూర్ణమైనది. ఇవి రెండు వాక్యాలు. ఇవి మామూలుగా చిన్న చిన్న వాక్యాల్లాగానే ఉన్నాయి, మనకి కనపడుతున్నాయి. అది పూర్ణమైంది, ఇది పూర్ణమైంది అంటే దాని యొక్క ప్రత్యేకమైన, అది ఏ విషయాన్ని చెప్పినా అది అంటే ఏమిటో ఇదంటే ఏమిటో అవి చెప్పట్లేదు. కేవలం 2 శబ్దాలు చెప్పి కూర్చుంది మంత్రవర్ణం. అది పూర్ణమైంది, ఇది పూర్ణమైంది. 3వ వాక్యం ఏం చెప్తోంది? పూర్ణాత్ పూర్ణం ఆదాయ పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. పూర్ణాత్ అంటే పూర్ణం నుంచి పూర్ణం పూర్ణము
ఉదచ్యతే ఉదయిస్తున్నది, బయటికి వస్తున్నది. పూర్ణం నుంచి పూర్ణమే బయటికి వస్తుంది. ఇది మూడవ వాక్యం. అది పూర్ణమే, ఇది పూర్ణమే, పూర్ణం నుంచి పూర్ణమే బయటికి వస్తుంది. ఈ 3 వాక్యాలు. ఇవి వాక్యాలు అందులో కఠినమైన పదాలు ఏం లేవు, అర్థం తెలిసిపోతూనే ఉంది. ఎందుకని పదాలు తక్కువ ఉన్నాయి వాక్యంలో, కాబట్టి అది తెలుసుకోవటం చాలా తేలికే. అయితే ఇంకొక మాట చెప్తున్నారు, పూర్ణస్య పూర్ణమైన దాని యొక్క పూర్ణం, ఆ పూర్ణాన్ని పూర్ణ భావాన్ని ఆదాయ గ్రహించి పూర్ణం ఏవ పూర్ణమే అవశిష్యతే శేషిస్తుంది, మిగిలిపోతుంది. ఇది దాని అర్థం. అంటే పూర్ణమైన దాని యొక్క పూర్ణ భావాన్ని గ్రహించి, పూర్ణమైనది ఒకటి ఉంది అక్కడ, దాని యొక్క సంపూర్ణత్వాన్ని పూర్తిగా గ్రహించి ఇది పూర్ణమే చివరికి అవశిష్యతే మిగులుతుంది. ఒకటి మిగిలిపోతుంది. ఏమిటది? పూర్ణమే. ఎలా మిగులుతుంది అంటే అక్కడ ఒక పూర్ణం ఉంది, ఆ పూర్ణం నుంచి ఆ పూర్ణత్వాన్ని అంతా గ్రహించి ఇది పూర్ణంగానే మిగిలిపోతున్నది. అంటే ఇప్పుడు మనకి ఈ 2 పూర్ణాలు ఉన్నాయా అండి, అక్కడ ఉన్న పూర్ణం నుంచి ఈ పూర్ణం మొత్తం అంతా గ్రహించి ఇది పూర్ణంగా మిగులుతున్నది అని చెప్తున్నారు. అలా కాదు. ఇక్కడ ఇందులో కొంచెం విశేషార్థం జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఉంటుంది. అది పూర్ణము, బాగానే ఉంది. ఇది పూర్ణము. అది అనేది మనకి ఎక్కడుందో అది ఏదో నిర్దేశించి చూపించబడటం లేదు. అలాగే ఇది కూడా. అయితే మనం అర్థం గ్రహించవచ్చు. ఏమని అర్థం గ్రహించాలి అంటే, ఇది అంటే ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు అని మనం, అది పూర్ణము. రెండో వాక్యం ఇది పూర్ణం. పూర్ణం నుంచి పూర్ణమే ఉదయిస్తుంది, పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అని ఆ 3వ వాక్యం చెప్తున్నది. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ సకల చరాచర ప్రపంచానికి కారణమైన ఆ పరబ్రహ్మం పరిపూర్ణం. అది పూర్ణము అనే దానికి అర్థం అంత ఉంది భావన చెప్పుకుంటే. ఏది అది అంటే ఈ సకల చరాచర ప్రపంచానికి కారణమైన పరబ్రహ్మం అది పూర్ణం. పూర్ణం అంటే అంతటా వ్యాపించింది, అంతటా ఉన్నదే పూర్ణం. ఎక్కడ ఏమాత్రం కొద్దిగా లేకపోయినా అది పూర్ణం కాదు, అపూర్ణం అవుతుంది. అది పూర్ణము. అది అంటే అది అనే దానికి అర్థం మనకి ఎప్పుడు బాగా తెలుస్తుంది? ఇది పూర్ణము అని కనుక తెలుసుకున్నట్లయితే. ఇది అంటే మనకు కనిపించేది, మనకు ఎదురుకుండా ఉంది, మనకు కనిపిస్తుంది. ఇంకా ఇందులో అనుమానం అక్కర్లేదు. మనకు ఎదురుకుండా ఏది ఉంది? ఈ సకల చరాచర జగత్తు ఉంది. వేదాంత పరిభాషలో ఎదురుకుండా ఉన్న వస్తువు ఒక్కటే కాదు, ఎదురుకుండా ఉన్నవన్నీ, మనకు అనుభవంలోకి వచ్చినవన్నీ, మనకు తెలిసినవన్నీ మనం ఒక్కడికే కాదు, మానవులందరికీ ఈరోజు ఒక్కరోజే కాదు, ఎప్పటి నుంచో ఇంక ముందు కూడా అందరికీ తెలిసింది ఏదైతే ఉన్నదో అది పూర్ణము. ఇక్కడ దాన్ని అందరికీ తెలిసింది అనే దాన్ని ఏ శబ్దంతో సూచిస్తున్నారు? ఇది అనే శబ్దంతో, ఇదం అనే శబ్దంతో సూచిస్తున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట? ఇప్పుడు ఇది పూర్ణం, ఇది కార్యం, అది దీనికి కారణం. ఈ రెండింటి మధ్య కార్యకారణ సంబంధాన్ని గనక మనం ఒకసారి భావన చేసినట్లయితే మరికొంత మనకి విషయం సుగమం అవుతుంది. ఏది కారణం? అది కారణం. కారణం మనకు ఎదురుకుండా లేదు. ఎదురుకుండా ఏముంది? కార్యం ఉంది. కార్యకారణ సంబంధాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ కనిపించే జగత్తంతా ఇది కార్యము. కార్యానికి ఒక కారణం అంటూ ఉండాలి. కారణం లేకుండా కార్యం రాదు. ఇది అందరికీ ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఇప్పుడు పూర్ణం అదహ అన్నప్పుడు ఆ కారణాన్ని గనక మనం భావించినట్లయితే అది పూర్ణం.
కార్యమైనటువంటి ఇది అంటే ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణస్య పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. కార్యం దేని నుంచి వస్తుంది? కారణం నుంచి వస్తుంది. జగత్తు దేని నుంచి వచ్చింది? దాని నుంచి వచ్చింది. అది అంటే ఆ పూర్ణం నుంచి వచ్చింది. ఇది అపరిపూర్ణమా? కాదు, ఇది పూర్ణమే. అంటే కారణము పూర్ణమే, కార్యము పూర్ణమే. కారణం పూర్ణమైనప్పుడు కార్యం పూర్ణం కాకుండా ఉండదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థం వస్తుంది? రెండు పూర్ణాలు ఉన్నాయా అని అర్థం వస్తుంది. ఆ ఒక్క సందేహాన్ని గనక మనం తీర్చుకోగలిగినట్లయితే ఇందులో ఇంకా అనుమానం వచ్చే విషయం ఏది ఉండదు. ఈ సకల చరాచర ప్రపంచం సృష్టి అంతా కూడా పూర్ణం నుంచే వచ్చింది అని చెప్పారు. పూర్ణం నుంచి వచ్చింది అపరిపూర్ణం కాదు అని ఖచ్చితంగా మనం భావించవచ్చు. ఆ విధంగా తీసుకోవచ్చు, అందులో అనుమానం అక్కర్లేదు. అంటే తనలో నుంచి పూర్ణం పోయినా అప్పుడు అది అపూర్ణం. ఈ ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేసింది కదండి, ఇంకా ఇప్పుడు అది అపరిపూర్ణం అయిపోతుందా అంటే ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణాన్ని గ్రహించినప్పటికీ కూడా విశేషం ఏమిటి? పూర్ణమే మిగిలి ఉంటుంది. లేదా ఈ చరాచర ప్రపంచం యొక్క పూర్ణ భావాన్ని పరిశీలించి గ్రహిస్తే పూర్ణమే మిగిలి ఉంటుంది అని భావం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏమిటనమాట? పూర్ణం నుంచి పూర్ణం వచ్చింది, ఆ పూర్ణం తనలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి తాను అపరిపూర్ణం కాలేదు, తాను పూర్ణంగానే ఉన్నది. ఈ వచ్చింది కూడా పూర్ణంగానే కనిపిస్తున్నది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణంలో నుంచి పూర్ణం పోయినా పూర్ణమే ఉంటుంది. ఏ పూర్ణం? ఈ బయటకు వచ్చిన పూర్ణమా? అంతకుముందు అధఃపూర్ణం అన్నప్పుడు ఉన్న ఆది పూర్ణం అన్నప్పుడు ఉన్న అదే ఏది మిగిలేది? అవశిష్యతే. ఏది మిగులుతుంది? ఈ బయటకు వచ్చేసిన దాని సంగతి మాకు అనవసరం, అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. ఇది ఈ మంత్రవర్ణం యొక్క అర్థం. ఈ సందర్భంలో మనం రెండు పదాలని చర్చించాం: కార్యం, కారణం, కార్యకారణ భావం. ఈ కార్యకారణ భావాన్ని గురించి సహజంగా లోకంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇందులో రెండు రకాల వాదనలు మనకి వినిపిస్తూ ఉంటాయి. మొదటి వాదాన్ని సత్కార్యవాదం అంటారు. అంటే వాళ్ళని అలా వాదించే వాళ్ళని సత్కార్యవాదులు అని కూడా అంటారు. ఇంకొక రకం వాదం ఉంది, అది అసత్కార్యవాదం. వాళ్ళని అసత్కార్యవాదులు అని అంటారు. అసత్కార్యవాదులు ఏమంటున్నారో ఒక్కసారి మనం వింటే మనకి సత్కార్యవాదులు చెప్పేది చక్కగా అర్థమవుతుంది. అసత్కార్యవాదులు ఏమంటున్నారు? కార్యం అనేది పుడుతుంది కదండి, అది పుడితేనే కదా కార్యం అయ్యేది. పుట్టడానికి ముందు అది లేదు. ఎప్పుడు ఉంది? పుట్టిన తర్వాత ఉంది. కాబట్టి పుట్టడానికి ముందు లేదుగా, దాన్ని ఏమనాలి? అసత్ అనాలి. అసత్ అంటే లేనిది అని అర్థం. అటువంటి అసత్ అయిన కార్యం పుడుతుంది. కాబట్టి ఇలా అసత్ అయిన కార్యం, లేనటువంటి కార్యం ఇప్పుడు పుట్టుకొచ్చింది. పుట్టడానికి ముందు అది లేదు, లేనిది ఇప్పుడు పుట్టుకొచ్చింది అని చెప్పేవాళ్ళు అసత్కార్యవాదులు. ఇప్పుడు సత్కార్యవాదులు ఏమంటున్నారు అంటే, పుట్టటానికి పూర్వం సైతం కారణంలో ఈ కార్యం సూక్ష్మ రూపంలో ఉంది. ఇది కారణం నుంచే కదా వచ్చింది. ఆ కారణం ఎలా ఉంది? సూక్ష్మ రూపంగా ఉంది, అవిదితంగా ఉంది. ఆ సూక్ష్మ రూపంగా కారణంలో ఉన్నదే కార్యంగా ఇక్కడ బహిర్గతమై మనకి కనిపిస్తున్నది. కాబట్టి లేనిది పుట్టడం అనేది కుదరదు, అలా ఉండదు.
ఉన్నదే పుడుతుంది, లేనిది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఉన్నదే పుడుతుంది. అయితే ఉన్నది మాకు కనపట్టలేదు కదా, మీకు కనపట్టలేదు, కానీ అది కారణ రూపంగా సూక్ష్మంగా ఉన్నది. ఉన్నదని మనం ఊహించాలి, ఉన్నదని భావించాలి, ఉన్నదని ఒప్పుకు తీరాలి. లేకపోతే ఆకాశంలో నుంచి ఊడిపడినట్టు అసత్ అనేది ఎలాగ కార్యంగా పరిణమిస్తుంది అని సత్కార్యవాదులు అడిగేటటువంటి ప్రశ్న. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఉదాహరణకి తైలం ఉంది. తైలం అంటే తెలల నుంచి వచ్చేది తైలం. అక్కడ తెలలు ఉన్నాయి, తైలం లేదు. తైలం కార్యం. ఇది దేంట్లో నుంచి వచ్చింది? తెలల్లో నుంచి వచ్చింది. తెలల్లో ఉందా తైలం? తెలల్లో సూక్ష్మ రూపంలో ఉన్నది. అందులో ఉన్నదే తైలంగా ఇక్కడ బయటకు వచ్చి నీకు కనపడుతున్నది. అలాగా ఇప్పుడు ఇసుక ఉంది. ఇసుకలో నుంచి తైలం తీయండి మీరు, అసలు ఇసుకలో తైలం లేదు. అది కాబట్టి ఇసుక నుంచి తైలం పుట్టదు. సత్తు నుంచే, ఉన్న పదార్థం నుంచే, కారణం నుంచే, సత్తు నుంచే కార్యం వస్తుంది. వస్తుందా రాదా, నిజంగా వచ్చిందా అంటే అది వేరే సంగతి. సత్తు నుంచే కార్యం వస్తుంది. అసత్తు నుంచి, లేని దాని నుంచి, అంటే ఇసుకలో తైలం లేదు, దాంట్లో నుంచి తైలం రాదు. ఇది వీళ్ళు చూపించేటటువంటి ఉదాహరణ. ఇంకా 1-2 ఉదాహరణలు కూడా చూపించవచ్చు. ఒక కొండ కార్యం. ఇది ఈ కొండగా నీకు కనపడడానికి ముందు మృతు రూపంలో ఉంది. కారణం మృతు, దాని నుంచే కొండ వచ్చింది. అలాగే సువర్ణం ఉంది. సువర్ణం అనే కారణం నుంచే కార్యమైనటువంటి ఆభరణాలు, నెక్లెస్లని, తర్వాత ఇంకా కాసుల పేర్లని, ఇలాంటి ఆభరణాలన్నీ దాని నుంచే వస్తాయి. అయితే ఈ కార్యం ఏర్పడటానికి మనం మామూలుగా పరిశీలించిన కారణంలో 2 కారణాలు ఉన్నాయి కదండి అని ఒక ఆక్షేపణ రావచ్చు. ఉంటాయి 2 కారణాలు. 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం. మట్టి కొండగా మారడానికి 2 కారణాలు. 1 నిమిత్త కారణం అంటే ఆ మట్టిని కొండగా తయారు చేసే వ్యక్తి నిమిత్త కారణం. అతని ఆలోచన, అతని స్కిల్, అవన్నీ నిమిత్త కారణం. అతనికి కావాల్సింది ఆ పనిముట్లు, సారే, ఇంకా ఆ తయారు చేసే ఆ వస్తువులు, అవన్నీ మట్టి, ఇవన్నీ ఉపాదాన కారణాలు. కాబట్టి నిమిత్త కారణం, ఉపాదాన కారణం, ఈ 2 కూడా కార్యం ఏర్పడడానికి, అది మన కంటికి కనపడటానికి అవి ఉండవలసినటువంటి 2 తప్పనిసరైనటువంటి కారణాలు. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఇక్కడ అద్వైత వేదాంతంలో ఒక విషయం చెప్తారు. ఒక కొండ కార్యంగా ఏర్పడాల్సి వచ్చినప్పుడు 2 కారణాలు, నిమిత్త ఉపాదాన కారణాలు. కానీ అద్వైతంలో 2 కారణాలు లేవు. ఉన్నది ఒకటే కారణం. అది ఏమిటి అంటే పరమాత్మే. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి పరమాత్మే నిమిత్త కారణం, పరమాత్మే ఉపాదాన కారణం. అంటే అర్థం ఏంటన్నమాట? ఇప్పుడు పరమాత్మ అనే మాట పక్కన పెడదాం కొంచెం సేపు. ఈ కనిపిస్తూ ఉన్న జగత్తు మన ఎదురుకుండా పరుచుకొని ప్రత్యక్షంగా మనకు కనిపిస్తోంది. ఈ జగత్తు, దీనికి ఇది ఈ రూపంలో నీకు కనపడడానికి కావలసిన నిమిత్త కారణం ఏదో ఒకటి ఉండాలి, ఉపాదాన కారణం కూడా ఏదో ఒకటి ఉండి తీరాలి. ఈ 2 విషయాలు ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే. కానీ అద్వైతం ఏం చెప్తున్నది? ఈ 2 కారణాలు ఏదైతే ఒకే ఒక వస్తువు, ఒకే ఒకటి అయి ఉంటుంది, ఒకే ఒకటి అయి ఉన్నది. 2 లేవు. 2 ఉంటే ఏమవుతుంది? అద్వైత సిద్ధాంతం అన్నది అభాస్పాలైపోతుంది. ఇంకా అప్పుడు 2 ఉంటే ఇంకా నీకు అన్ని సమస్యలే, పరిష్కారం అంటూ ఉండదు. 2 ఉంటే అద్వైతం అనే భావనే లేదు. కానీ ఉపనిషత్తులన్నీ, ప్రస్థానత్రయం అంతా, భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళంతా ఏమని చెప్పారు అంటే ఉన్నది ఒక్కటే, 2 లేవు. మరి ఉన్నదే ఒకటే అయినప్పుడు ఈ సృష్టికి ఆ ఉన్నది ఉపాదాన కారణం అనుకో, అప్పుడు నిమిత్త కారణం ఏది? ఆ ఉన్నదే నిమిత్త కారణం అనుకో, అప్పుడు ఉపాదాన కారణం ఏది అని ఇలాంటి ప్రశ్నలు మనం
వేస్తూ ఉంటాం. కానీ వేదాంతం ఏం చెప్తున్నది అంటే రెండు ఒకటే అని చెప్తున్నది, స్పష్టంగా చెప్తున్నది. అలా కాదండి. ఇప్పుడు అక్కడ మీరు మృత్తు ఘటము ఉదాహరణ చెప్పారు. ఆ కార్యం ఏర్పడిన తర్వాత కొండ రూపం ఇక్కడ వచ్చి కొండ ఒకటి ఏర్పడిన తర్వాత మృత్తు అనేది కుండగా మారిపోయింది కదా. ఇంకా అప్పుడు అక్కడ మృత్తు ఆ రూపంలో ముద్దగా అది లేదు కదా. అలాగే మీరు చెప్పిన పరమాత్మే ఉపాదాన కారణం కూడా అయి ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఈ సృష్టి కింద మారిపోతే ఇంకా పరమాత్మ లేడుగా, ఉండడుగా. పరమాత్మ అనే మాట కాదు, ఆ తర్వాత మనం ఎస్టాబ్లిష్ చేద్దాం, అది వేరు. ఆ ఉపాదాన కారణం అనేది ఉండకుండా పోతుంది కదా. ఇంకా నిమిత్త కారణం అంటారా, అది ఒకటి ఉన్నా లేకపోయినా దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మీ అద్వైత సిద్ధాంతం కాస్త భగ్నం అయిపోయింది అని దీన్ని బట్టి అర్థమవుతోంది అనే ఒకానొక పూర్వపక్షం మనకి వస్తుంది. ఇటువంటి ఒకానొక ప్రమాదం వచ్చి పడుతుందనే అద్వైతులు ఒక మాట చెప్పారు, పరమాత్మ నిమిత్త కారణమేనయ్యా, ఉపాదాన కారణం కూడా పరమాత్మే, కానీ ఇది నువ్వనుకుంటున్న ఉపాదాన కారణం కాదు. నీకు లోకంలో లోకము అంటే ద్వైతం అయ్యా, ద్వైతంలో అక్కడ మట్టి కొండ విడివిడిగా నీకు కనిపిస్తున్నాయి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ చలామణి అవుతాయి, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ విడివిడిగా లేవు, రెండూ కలిపి ఒకటిగానే ఉన్నాయి. నిమిత్త కారణం ఉంది, ఉపాదాన కారణం కూడా ఆ నిమిత్త కారణమే. అయితే నిజంగా ఇది ఉపాదానం కాలేదు, నిజంగా పరమాత్మ మట్టి జగత్తుగా మారలేదు, మారినట్టు కనిపిస్తున్నాడు నీకు. దీన్నే వివర్త ఉపాదానము అంటారు. చక్కటి జవాబు చెప్పేసి ఈ మొత్తం దీని అంతటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించింది అద్వైతం. నిమిత్త కారణం అంటే నిమిత్త కారణం జ్ఞానం. ఇప్పుడు చెప్పుకోవాలి ఆ మాట మనం. నిమిత్త కారణం జ్ఞానం, ఉపాదాన కారణం పదార్థం. నిమిత్త కారణమే ఉపాదాన కారణం, నిమిత్త కారణమే ఈ కార్యం కింద మారినట్టు కనిపిస్తున్నది, అంతేగాని నిజంగా మారలేదు. ఇది ఎలాంటిది? దీనికి ఒక ఉదాహరణ దృష్టాంతం ఇస్తాం. ఇది మీకు ద్వైతంలో మీ అందరికీ అనుభవంలో ఉన్నదే అని చెప్తున్నారు అద్వైతులు. ఏమిటయ్యా ఉదాహరణ అంటే, నువ్వు ఆ సంధ్య చీకట్లోనో లేదా కటిక చీకట్లోనో వెడుతున్నావు, దారిలో వెడుతుంటే అక్కడ రజ్జువు అది సరిగ్గా అది దారిలో పరుచుకొని బారుగా ఉంది. అది చూసి నువ్వు వెంటనే షాక్ అయిపోయావు, ఇది సర్పం అని భయపడిపోయావు. ఒళ్ళు గజగజ వణికిపోతున్నావు, చెమటలు పట్టేశాయి, ప్రాణభయం పట్టుకుంది, గుటక పట్టలేదు. అమ్మా ఇంతటితో నేను మరణించేశాను, అయిపోయింది, ఈ సర్పం నా మీద పడి కరవటం ఖాయం, నేను మృతి చెందటం ఖాయం అనే ఒక భయం పట్టుకుంది నాకు. ఏం చేయాలో తెలియటం లేదు. ఎవరైనా నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారా అని అటు ఇటు చూస్తావు, నువ్వు వీలైతే పారిపోవటానికి ప్రయత్నం చేస్తావు. ఇంత భయకారణం ఏది? నీ దృష్టిలో సర్పం. ఆ దారిని పోయే ఎవరో ఒక ఆయన, తెలిసిన ఆయన, పెద్ద ఆయన, అనుభవజ్ఞుడు, ఆయన వస్తున్నాడు. వస్తుంటే ఏమిటి బాబు నువ్వు భయపడుతున్నావు అని అడిగాడు. అడిగితే చెప్పావు కారణం. అయ్యో అదేంటయ్యా నువ్వు అలా భయపడతావు, భయపడుకో, అది నువ్వు అనుకున్నట్టు సర్పం కాదు, చూడు, సరిగ్గా చూడు, అది రజ్జువు. రజ్జువు సర్పం నీకు అనుభవంలో ఒకే రకంగా కనిపించిన దృష్టాంతాలు గతంలో ఉన్నాయి నీకు. అది చూసి నువ్వు రజ్జువుని సర్పం అని భ్రాంతిపడి వణికిపోతున్నావు అని చెప్పేసరికి, అమ్మ నేను బయటపడ్డాను అని నువ్వు ఆ పట్టిన చెమటలు అవి తగ్గిపోయి నువ్వు స్వస్థతని పొందుతావు. అలాగే ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కనిపించేటటువంటి జగత్తంతా ఇది ఆభాస. నిమిత్త ఉపాదాన కారణాలు రెండున్నూ ఒకటే అయినటువంటి ఏదో ఒక పరమాత్మ అని అనం ఇప్పట్లో, ఏదో ఒక మహాశక్తి ఇది ఇక్కడ నీకు
ఈ విధంగా మారినట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచంగా సృష్టిగా మారినట్లు నీకు కనిపిస్తున్నది. నిజంగా చూడు, ఇది సృష్టి కాదు, ప్రపంచం కాదు, జగత్తు కాదు, ఏమీ కాదు, ఇది పరమాత్మే. ఇది నిరూపించటానికే దశోపనిషత్తులు అద్భుతమైనటువంటి ఈ ఒక్క విషయం, నిరూపించబడవలసిన విషయం ఇది ఒక్కటే, మరొకటి లేదు. వివర్త కారణం మరొకటి లేదు. 10 ఉపనిషత్తులు 10 రకాలైనటువంటి 10 ఏమిటి, ఇంకా 10 కంటే ఎక్కువైనటువంటి మార్గాల్ని మార్గాల ద్వారా నీకు ఈ విషయాన్ని తెలియజెప్పినాయి. ఈ విధంగా వివర్త ఉపాదాన కారణాన్ని చూపించి సమస్యను తేలికగా పరిష్కరించింది అద్వైతం. అయినా సరే మనకి మనస్సులో ఏమండి, పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణం ఇది పూర్ణం అని మీరేమిటో మాటలు గారడీ చేస్తున్నారు, చివరికి ఏదో మమ్మల్ని ఒప్పించారు, మేము దీన్ని తికమకలుగా ఉంది, మేము ఎలా దీన్ని ఇంకా మాకు అనుభవంలోకి రాదు, మాకు తెలియదు, మాకు అర్థం కాదు అని కనుక మీరు అనుకున్నట్లయితే ఇప్పుడు ఒక విషయం మీతో చెప్తాం. వేదాంత ఇప్పుడు ఈ జగత్తంతా కనిపిస్తోంది, దీనికి కారణం మనకి కనపట్టలేదు. ఆ మృత్యు ఘటం ఉదాహరణలో 2 కనిపిస్తున్నాయి, కానీ అందుకని నువ్వు ఇక్కడ కారణం నీకు కనపడటం లేదు కాబట్టి నువ్వంతా అయోమయంలో కంగారులో పడి నమ్మటం నమ్మకపోవడం అనే ప్రశ్నలో పడి కొట్టుమిట్టాడుతున్నావు నువ్వు. పైగా నీకు కనిపించే ఈ జగత్తు ఎలాంటిది, పరిమితం, ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయి పరిచ్ఛిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏ వస్తువైనా తీసుకో, అది అంతవరకే, అది ఎంతవరకు ఉందో అంతవరకే. ఉదాహరణకి ఈ సెల్ ఫోన్ ఉంది, ఇది ఎక్కడుంది, ఇక్కడుంది, అక్కడుందా లేదు, ఇటుందా లేదు, ఇంకో చోట ఉందా లేదు, అది ఎక్కడుందో అక్కడే ఉంది. ఇది ఈ సృష్టి యొక్క లక్షణం. అంటే పరిమితమై పరిచ్ఛిన్నమై, సూర్యుడు ఉన్న చోట చంద్రుడు లేడు, చంద్రుడు ఉన్న చోట సూర్యుడు, ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ వీటన్నింటినీ వ్యాపించినది ఒకటి ఉన్నదని, ఈ వ్యాపించలేని పరిచ్ఛిన్నమైనటువంటి వాటిని చూసి మనం ఏం గ్రహించాలి అంటే, ఈ పరిచ్ఛిన్నములైన వాటిని చూసి మనం ఏం గ్రహించాలి అంటే, అపరిచ్ఛిన్నమైనది ఒకటి ఉండి తీరాలి. అది మనం భావన చేసుకోగలిగినట్లయితే ఇవన్నీ 1 కాదు 2 కాదు 100 1000, కానీ అది మాత్రం ఒకటే. ఇవన్నీ అనేకం, కానీ అది మాత్రం ఒకటి ఏకమే, ఒకటి ఉండి తీరాలి. వీటన్నింటికీ అనేక రకాల గుణాలు ఉన్నాయి. అంటే ఇన్ని గుణాలు ఉంటున్నాయని కనిపిస్తుంది కాబట్టి దానికి గుణాలు లేకుండా ఉండాలి. గుణాలు లేకుండా ఉంటే ఎలా కనపడుతుందండి అంటే, ఏదో గుణం ఉండాలి కదా, గుణం ఉంటే ఇలాగే కనపడుతుంది. ఈ గుణాలు ఉన్నవన్నీ దేని నుంచి రావాలి, గుణాలు లేని ఇది అద్వైతం చూపించేటటువంటి మార్గం. దీన్ని నిరూపించటం, ఇది నెమ్మదిగా తర్వాత నిరూపింపబడుతూ ఉంటుంది. కాబట్టి వేదాంతంలో ఆత్మ ఎలాంటిదని చెప్తాము, సర్వవ్యాపకం అని చెప్తాం, అద్వితీయం అని చెప్తాం, నిర్గుణం అని చెప్తాం, నిరంజనం అని చెప్తాం, నిరవయవం అని చెప్తాం, సచ్చిత్ స్వరూపకమైందని చెప్తాం, శాశ్వతమైందని చెప్తాం. ఈ లక్షణాలన్నింటికీ వ్యతిరేకమైన లక్షణాలు కలిగింది ఈ సృష్టి. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. శాశ్వతమైన ఆ బ్రహ్మానికి శాశ్వతం కాని ఈ ప్రపంచానికి గల సంబంధాన్ని గనక మనం పరిశీలించి చూస్తే ఆత్మతత్వం మనకు అప్పుడు అనుభవం తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఇదంతా సగుణం, ఆత్మతత్వం నిర్గుణం. ఇది సావయవం, ఆత్మతత్వం నిరవయవం అని అందుకనే మనం వేదాంతం ఆ మాటలు చెప్తున్నది. అంచేత దానిని అది సగుణం అయితే తెలుసుకోగలిగిన సామగ్రి నీ దగ్గర ఉంది, కళ్ళు ముక్కు చెవులు ఇలాంటివి. నిర్గుణమైన దాన్ని తెలుసుకునే సామగ్రి నీ దగ్గర లేదు, మరి తెలుసుకోవటానికి వీలు లేదు. కాబట్టి మరి ఇప్పుడు దీనికి ఏం మార్గము అని చెప్పినట్లయితే, ఈ సృష్టి కనిపిస్తుంది, కానీ ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఆ మహాశక్తి అది మనకు కనపడటం లేదు. కనపడటం లేదు అంటే ఇది దేంట్లో కనపడాలి,
ఆ శక్తిలో కనపడాలి. పరిపూర్ణమైన దాంట్లో కనపడేది ఇదంతా పరిపూర్ణమైన ఆ శక్తిలో కనపడాలి సకల ప్రపంచం. ఈ చరాచర ప్రపంచం పరిపూర్ణం. ఆ బ్రహ్మ దీనికి కారణం కూడా పరిపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం. ఇదంతా నీకు ఎలా కనిపిస్తోంది, ఎందులో కనిపిస్తోంది అంటే ఈ లక్షణాలన్నీ ఆ మూలభూతమైనటువంటి కారణంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అది తప్పనిసరిగా పరిపూర్ణం అయితేనే ఇది కూడా నీకు పరిపూర్ణంగా ఉన్నట్లుగా భాషిస్తుంది. ఏ కారణం నుంచి అయితే ఈ సృష్టి అంతా వచ్చిందో ఆ కారణం పరిపూర్ణమని చెప్తున్నాం. అప్పుడు మనం దాని ఫలితార్థం ఏమని వస్తుంది? ఇది కూడా పరిపూర్ణమే. అది పూర్ణమదః పూర్ణమిదం. పూర్ణమైన దాంట్లో నుంచే పూర్ణం వచ్చింది. అంటే 2 పూర్ణాలు ఉన్నాయా అని మొట్టమొదట మనకు ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు దానికి సరైన జవాబు మనకి ఇక్కడ దొరుకుతుంది. 2 పూర్ణాలు ఉండవు. ఉండేది ఒకే పూర్ణం. 2 పూర్ణాలు అంటే దీంట్లో కొంత లోటు, దాంట్లో కొంత లోటు ఉండి తీరాలి. ఉన్నది ఒకటే పూర్ణం. అయితే ఈ రెండింట్లో ఏదో ఒకటి సత్యం, ఒకటి అసత్యం అయి ఉండాలి. మరి పూర్ణమదః పూర్ణమిదం అని ఎందుకు చెప్పారని నువ్వు అనుకుంటున్నావుగా. కొంచెంసేపు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ సర్పం ఉంది, అదిగో కదులుతోంది, తోక కదులుతోంది, దాని ఆ పడగ విప్పుకుంటోంది అని ఇలాంటివన్నీ నువ్వు భావిస్తున్నావు కదా. అలాగే ఇది కూడా ఉన్నది. ఇది పరమాత్మ నుంచే వచ్చింది. ఆ పరమాత్మ దీన్ని సృష్టి చేశాడు. ఇది కార్యం, దీనికి కారణం అది అనే భావన నీలో బాగా దృఢమై నాటుకొని పోయి ఉందిగా. ఇప్పుడు ఆ పాము ఎంతవరకు సత్యం? రెండవది పూర్ణమదః అనేది కూడా సత్యమే. ఆ మాట కూడా నిజమే చెప్తున్నది మంత్రం. కానీ అది ఎటువంటి సత్యం అంటే నీకు అది దాని యొక్క యథార్థ స్వరూపం తెలిసేదాకా అది సత్యమని నువ్వు భ్రమిస్తూ ఉంటావు. తెలిసిన తర్వాత ఇది సత్యం కాదు, ఒకే సత్యం ఉంది అనే ఆనందం నీ ముఖంలో కనిపిస్తుంది. ఇది ఎందుకని సత్యం కాదు? మొదటి కారణం, 2 పూర్ణాలు ఉండవు. రజ్జు సర్ప దృష్టాంతంలో నిజంగా ఆలోచించి చూస్తే ఇందాక ఒక మాట చెప్పాం మనం, వివర్త ఉపాదానం అని. వివర్తం అంటే మారినట్లు నీకు కనిపిస్తున్నది, సృష్టింపబడినట్లు నీకు కనిపిస్తున్నది. సృష్టింపబడి నా ఎదురుకుండా ఉన్నది అని నీకు అనిపిస్తున్నది. అది నిజంగా సృష్టింపబడలేదు. వివర్త ఉపాదానం. అలాగే రజ్జువు అక్కడ ఉంది. అది ఎప్పుడూ రజ్జువుగానే ఉంది. సర్పంగా ఎప్పుడూ మారలేదు. ఒకవేళ నిజంగా రజ్జువే సర్పంగా మారితే అది మళ్ళీ రజ్జు అవ్వటం అసంభవం. నిమిత్త ఉపాదాన కారణాలు 2 పరమాత్మే అని చెప్పబడిన సందర్భంలో ఆ పరమాత్మ నుంచి పూర్ణమదః పూర్ణమిదం ఇది కూడా పూర్ణమే గనక వచ్చినట్లయితే ఇది నిజము, శాశ్వతము, స్థిరము అయి కూర్చుంటుంది. అది నీకు ఎప్పటికీ కనపడదు. కాబట్టి ఈ దృష్టిలో ఉంటే అది నీ దృష్టిలో అబద్ధంగా ఉంటుంది. కానీ రజ్జువు ఎప్పుడూ రజ్జువుగానే ఉంది. దాంట్లో నుంచి సర్పం ఎప్పుడూ రాలేదని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? సర్ప భ్రాంతి పోయి రజ్జు యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అనుకుంటావు. అలాగే ఇది అనిత్యం, అశుద్ధం, తర్వాత ఇంకా పరిచ్ఛిన్నం, పరిమితం. దీనికి సర్పం ఎంతసేపు ఉంది నీ దృష్టిలో? నీకు తెలియని కాలం ఎంతసేపు ఉందో అంతకాలం ఉంది సర్పం. అంటే అర్థం ఏమిటనమాట? ఈ జగత్తు కూడా ఎంతవరకు సత్యం? దాని యొక్క యథార్థ స్థితి నీకు తెలిసేంత వరకు, నీకు అనుభవంలోకి వచ్చే వరకు, నీ దృష్టిలో పూర్తి నమ్మకం కలిగే వరకు అది సత్యం. కలిగిన తర్వాత దానికి స్వతంత్రమైనటువంటి సత్తా లేదు, స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. ఎప్పుడూ రజ్జువుకే స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అది ఎప్పుడూ సర్పంగా మారలేదు. అలాగే
పూర్ణమదః అదే సత్యం, పూర్ణమిదం ఇది సత్యం, ఇది సత్యం కాదు. ఇది ఎంతవరకు సత్యం? ఇది అంటే నీకు యథార్థ విషయం తెలిసేదాకా, అంటే నీలో ఉన్న భయం పోయేదాకా, అంటే నీలో ఉన్న అజ్ఞానం తొలగిపోయేదాకా, అంటే నీకు జ్ఞాన దృష్టి కలిగే వరకు. ఇది సమస్యకి పరిష్కారం కల్పించి చూపించింది ఉపనిషత్తు. ఇప్పుడు ఈ కార్యం యొక్క అపరిపూర్ణత్వం మనకి తెలిసింది కాబట్టి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఏ పూర్ణం అవశిష్టం అవుతుంది? ఏదైతే ఎప్పుడూ పూర్ణంగా ఉన్నదో, తాత్కాలిక పూర్ణత్వంగా ఉన్నది, తాత్కాలికంగా రజ్జువు సర్పంగా కనపడినంతసేపు, తాత్కాలిక సర్పం ఉన్నంతసేపు ఆ రజ్జువుకి పూర్ణత్వం ఉందో లేదో మనకు అర్థం కాదు. కానీ సర్పభ్రాంతి పోతే రజ్జువుకి పూర్ణత్వ స్థితి వచ్చేస్తుంది. అలాగే ఈ కార్యమైనటువంటి సృష్టి కూడా మనకి కలిగినటువంటి భ్రాంతి, ఈ భ్రాంతి ఎప్పటి నుంచి కలిగిందని చెప్తారు? కొన్ని వందల వేల జన్మల నుంచి ఈ భ్రాంతి ఉంది. దాంట్లో నుంచి, ఆ భ్రాంతిలో నుంచి బయటపడిన వాడు మోక్షం పొందుతాడు. మళ్ళీ ఈ భ్రాంతిలో పడ్డావు. ఒకసారి భ్రాంతి పోగొట్టుకున్నవాడు మళ్ళీ భ్రాంతిలో పడ్డావు. అలాగే ఈ మొత్తానికి, ఈ ఆభాస అయిన దానికి, ఈ అపరిపూర్ణమైన దానికి ఏదైతే కారణమని నువ్వు భావిస్తున్నావో, కారణం ఏదో ఒకటి ఉండి తీరాలి. ఆ కారణమే సత్యం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కానీ ఒక్కొక్కసారి పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. అసలు పూర్ణం కంటే ఈ రెండవ పూర్ణం ఉదచ్యతే మించిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది భ్రమ. ఇంత విశేషమైన అర్థం మనకి ఈ ఈశావాస్యోపనిషత్తు యొక్క శాంతి మంత్రంలో మనకు లభిస్తున్నది. మరి మనం మన యొక్క శక్తియుక్తులను అనుసరించి, మన యొక్క పరిమితమైన జ్ఞానాన్ని అనుసరించి, మన యొక్క పరిమితమైన అనుభవాన్ని అనుసరించి అక్కడ ఉన్నటువంటి మంత్రవర్ణానికి సరి అయిన పద్ధతిలోనే మనం వ్యాఖ్యానం పెద్దలు ఏ విధంగా చేశారో ఆ బృహదారణ్యకోపనిషత్తులో దీనికి శంకర భగవత్పాదుల వారు ఈ మంత్రవర్ణానికి అద్భుతమైనటువంటి భాష్యం రాశారు. ఇప్పుడు ఆ భాష్యం యొక్క సారాంశం అంతా అది మనం తర్వాత అది తీసుకుని చదివినప్పుడు అది పూర్తిగా చదువుకోవచ్చు, అక్కడ ఆనందించవచ్చు. అందులో చెప్పబడిన విషయాల్ని ప్రధానంగా తీసుకునే ఇక్కడ మనం ఈ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే ఈ మంత్రవర్ణానికి అర్థం చెప్పుకున్నాం. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రం అయిన తర్వాత ఇంకా ఇప్పుడు నెమ్మదిగా ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. ఈ ఉపనిషత్తు యొక్క స్వరూప స్వభావాలను గురించి మనం కొంత స్థూలంగా చెప్పుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 1వ మంత్రవర్ణంలోకి వెళ్ళవచ్చును. ఆ మంత్రవర్ణం ఒకసారి ఇక్కడ చెప్పుకుందాం. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్య స్విద్ధనం. ఇది మొదటి మంత్రవర్ణం. దీనికి శంకర భాష్యం వారు శంకర భగవత్పాదులు వారు ఏ విధంగా చెప్పారో ఆ భగవత్పాదుల యొక్క భాష్యానికి లోబడి మన యొక్క ఆ పరిమిత జ్ఞానం ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలిగితే అంతవరకు నిర్దిష్టంగా తెలిసిన కొంచెమే అయినా తప్పులు లేకుండా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎపిసోడ్లో చేద్దాం. స్వస్తి.